ఒక చిన్న వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యాప్తంగా పెనుదుమారం లేపిందని చెప్పాలి. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలేంటి? జనసేన నాయకులు మరి ఎందుకు ఆయన పైన కేసులు పెట్టడం జరిగింది? ఈ విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ అండి అందరికీ. నా పేరు శరత్. వెల్కమ్ టు శరత్ 180 డిగ్రీస్. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి అందరికీ తెలిసిందే. ఆయన గత ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ డిబేట్‌లో పాల్గొంటూ, అలాగే ఎన్నో చర్చల్లో పాల్గొంటూ ఆయనకు తెలిసిన విధంగా ఇక ఆయన అభిప్రాయాన్ని పంచుకుంటూ మనకు ఎన్నో చర్చల్లో పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరి రీసెంట్‌గా నాగేశ్వరరావు గారు ఒక టీవీ డిబేట్‌లో పాల్గొంటూ ఇక అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఇతర కీలక జనసేన నాయకులు వెళ్లి మన జగన్ గారిని జైల్లో వేద్దాము, ఇప్పటికీ లేట్ అయింది అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. ఇక అలాగే ఈ విషయం పైన అమిత్ షా గారు స్పందిస్తూ మనకు చంద్రబాబు గారు ఇన్‌స్టంట్ ఫ్రెండ్ మాత్రమే, మరి జగన్ గారు మాత్రం మనకి పర్మనెంట్ ఫ్రెండ్. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీల మద్దతు ఉంది కాబట్టి మీరు కూడా జగన్ పైన ఉన్న వైఖరిని మార్చుకోవాలని చెప్పి అమిత్ షా గారు చెప్పినట్టు ఇక్కడ నాకు ఒక హైలీ సోర్స్ ద్వారా తెలిసిందంటూ ఇక్కడ నాగేశ్వరరావు గారు ఇక్కడ ఈ చర్చలో ప్రస్తావించారు. ఈ విషయం పైన ఈ చర్చల్లో ఈయన ప్రస్తావించిన ఈ వ్యాఖ్యల పట్ల జనసేన నాయకులు అయితే తీవ్రంగా స్పందించారు. అసలు మీకు ఏ సోర్స్ ద్వారా తెలిసింది? ఎవరు చెప్పారు? హైలీ సోర్స్ అంటున్నారు కదా, ఏ వ్యక్తులు మీకు చెప్పారు? మీరు డైరెక్ట్ అక్కడ ఉంది విన్నారా? ఎవరు చెప్పారు మీకు అంటూ జనసేన నాయకులు అయితే తీవ్రంగా స్పందించారు. ఖచ్చితంగా మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి కాబట్టి అని చెప్పి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని వాళ్ళైతే హెచ్చరించడం జరిగింది. అయితే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన మాట్లాడారు. డైరెక్ట్‌గా నాగేశ్వరరావు గారి పేరు ప్రస్తావించకుండా ఒక విశ్లేషకుడు నాపై ఇలా మాట్లాడారు, ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన డైరెక్ట్ పక్క నుండి విన్నారా? ఖచ్చితంగా ఆయన పైన అయితే చర్యలు తీసుకుంటాము. నేను ఇన్ని రోజులు అయితే ఊరుకున్నాను, ఇకపైన ఊరుకునే ప్రసక్తే లేదు. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడుతూ, నాకు నాగేశ్వరరావు గారి పైన ఎంతో నమ్మకం ఉంది, ఆయన పైన ఎంతో గౌరవం ఉంది. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనుకోలేదు. ఆయన అయితే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మాట్లాడడంతో నాగేశ్వరరావు గారు ఈ విషయాలపైన స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ఖచ్చితంగా నేను ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. నాకు సోర్సెస్ ద్వారా తెలిసిందని చెప్పాను కాబట్టి ఆ సోర్సెస్ నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారని చెప్పి ఆయన ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం ఇది ఇంతటితో జరిగిపోయింది. అయితే ఆయన పైన కేసులు పెట్టారు. దాదాపు 3-4 కేసులు పెట్టారు. కొన్ని కులచిచ్చి పెట్టారని, ఇక అలాగే అల్లర్లకు ప్రేరేపిస్తున్నారని చెప్పి ఇలాంటి కేసులు పెట్టారు. ఆయన అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదు. ఆయన కేవలం నాకు ఈ సోర్స్ ద్వారా తెలిసిందని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే మనకి జర్నలిస్ట్ అన్నప్పుడు మనకి ఎన్నో విధాలుగా ఎన్నో సోర్సెస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఇక మరొక విషయం ఏంటంటే, నిజంగానే కూటమి ప్రభుత్వం అయితే ఈ విషయం పైన ఎక్కువ స్పందించినా చెప్పాలి. అసలు చిన్న మ్యాటర్‌తోని వాళ్ళైతే పెద్ద చేస్తున్నారని క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు ఏ విషయం ఏం జరుగుతుంది, ఏంటి అని క్లియర్‌గా తెలుసుకోకుండానే ఆయన పైన అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గోటితో పోయేది గుడ్డల దాకా తీసుకొస్తున్నారంటే దీన్ని క్లియర్‌గా మనకి ఒక ఎగ్జాంపుల్‌గానే చెప్పాలి. అసలు ఆయన మాట్లాడింది చిన్న మ్యాటరు, వీళ్ళైతే పెద్దగా తీసుకెళ్తున్నారు. ఇంకా మరొక విషయం ఏంటి అంటే, ఏపీ పోలీసులు కూడా నాగేశ్వరరావు గారి ఇంటికొచ్చారు, ఆయనను అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి కొన్ని పుకార్లు కూడా వచ్చాయి, ఫేక్ న్యూస్ వచ్చాయి. ఈ విషయంపై నాగేశ్వరరావు కూడా స్పందించారు. మా ఇంటికి ఎవరు రాలేదు, పోలీసులు రాలేదు, అసలు ఫోన్ కూడా చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అయినా కూడా ఏదో రకంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతూనే ఉంది. అయితే మరొక విషయం ఏంటంటే, నాగేశ్వరరావు గారు ఈ విషయం పైన డీజీపీ గారి దగ్గర కూడా వెళ్ళారు. వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నా పైన సోషల్ మీడియా ఎన్నో ట్రోల్స్ జరుగుతున్నాయి, ఎన్నో ఫేక్ న్యూస్లు వస్తున్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఈ విషయం పైన ఈరోజు తెలంగాణలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పరచుకున్నారు. ఎందుకు నా పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, నేను మాట్లాడిన విషయం ఏంటి, వీళ్ళు మాట్లాడిన సందర్భం ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. నిజంగా మన జర్నలిస్టులు ఎటువైపు వెళ్తున్నారు ఏంటి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారు, ఇదైతే కరెక్ట్ కాదు. జర్నలిస్ట్ అనేవారు కరెక్ట్గా ఉండాలి. సోర్సెస్ అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనకి కొన్ని ఛానల్లో అయితే మరి ఎవ్రీ వీకెండ్ కామెంట్ పై ఆర్కే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి ఆయనకు కూడా ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తుంది ఈ సోర్స్ ఇన్ఫర్మేషన్? ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఉంటేనే కదా తెలుస్తుంది. కాబట్టి నాగేశ్వరరావు గారు మాట్లాడిన దాంట్లో అయితే తప్పు లేదని చెప్పి నా అభిప్రాయం. మరి ఇలాంటి వ్యాఖ్యల పైన నాగేశ్వరరావు గారి పైన కేసులు పెట్టడం పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.